హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే సండే స్పెషల్గా చికెన్ లివర్ ఫ్రై అయితే చేస్తాం ఫ్రెండ్స్. మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగానే బాగా ముక్కలు అయితే బాగా కడుక్కున్నాం అన్నమాట. లివర్ ముక్కలు అయితే కాళ్ళపట్టీలు, గుండెకాయలు, లివరు మొత్తం అయితే తెచ్చాను అనమాట. ఒక హాఫ్ కేజీ తెచ్చాను. హాఫ్ కేజీ కొంచెం తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్, తెచ్చాను అనమాట. దాంట్లో అయితే బాగా శుభ్రంగా కడుక్కొని ఇప్పుడైతే మసాలా ఐటమ్ అంతా మొత్తం వేసి కలిపి పెడుతున్నామంట. అందుకే మొత్తం అయితే బాగా కొత్తిమీర, అల్లం, టమాటా పండ్లు, వెల్లుల్లి మొత్తం ఐటమ్ అంతా కొత్తిమీర మొత్తం అయితే మిక్స్ చేసుకొని ఒక కొంచెం అయితే దీంట్లో వేసాం ఫ్రెండ్స్. ఆ తర్వాత కొంచెం ఉప్పు, కారం పొడి బాగా ముందుగా వేసి బాగా కలిపి ఒక 5 నిమిషాలు అలా పట్టుకోవాలి ఫ్రెండ్స్. పట్టుకుంటే బాగా ఆ ముక్కకి బాగా లివర్కి అయితే బాగా పట్టుకుంటుంది అన్నమాట మసాలా. అందుకే పెట్టుకున్నాము. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనమాట. చూడండి, ఇప్పుడైతే ఇంకా ఉల్లిపాయలు అయితే కోస్తున్నాం అనమాట. ఈ లివర్ ఫ్రై అయితే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. మేమైతే ఈరోజు సండే కదా, పనికి అయితే పోయించాం ఫ్రెండ్స్. పనికి పోయింటివి, ఇప్పుడైతే వచ్చాము. ఇప్పుడైతే టైము 3:30 అయింది అనమాట. 3:45 అయింది. ఇప్పుడు వచ్చేటప్పుడు అయితే చికెన్ లివర్ తెచ్చాను అనమాట. కేజీ చికెన్ తెచ్చాను. లివర్ అయితే ఒక హాఫ్ కేజీ అడిగితే హాఫ్ కేజీ లేదన్నారు, కొంచెం తక్కువ ఉందనమాట. తెచ్చాను అనమాట. చేస్తున్నాము. మీరైతే ఈ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఆదివారం అయితే స్పెషల్గా తినాలని ఇంకా లివర్ అయితే తెచ్చానమాట. చూడండి, ఆయిల్ అయితే వేస్తున్నాం. ఇంకా అది కలిపి పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే అయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకా బాగా నూనె అయితే కాసిన తర్వాత వేడికిన తర్వాత అయితే ముక్కలు అయితే వేసుకున్నామన్నమాట లివరు. మేమైతే ఈరోజు పనికి అయితే పోయాం ఫ్రెండ్స్. ఆదివారము ఎందుకు పోయి అంటున్నారా, మళ్ళీ ఇంట్లో ఉంటే పని కలదు కదా ఫ్రెండ్స్. అందుకే ఇంకా పోయిన వారం అంతా మరి ఇంట్లోనే ఉన్నాము, పని కూడా ఎక్కువ ఉండలేదు. అందుకే ఇంకా పనికి అయితే పోయినాం ఫ్రెండ్స్. పనికి పోయి అయితే ఇప్పుడు వచ్చామన్నమాట. పేమెంట్ ఇప్పించుకొని వచ్చేదాకల్లా 3:45 అయింది. లేట్ అయిందనమాట. మేము పని అయితే 1 గంటకే వదిలినాము. ఇప్పటికైతే టైం అయింది 3:45కి వచ్చామన్నమాట. చూడండి, ఉల్లిపాయ ముక్కలు అయితే ఇంకా ఆయిల్లోకి అయితే వేస్తుంది. బాగా డ్రై చేయాలి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయితే. చూడండి, ఈ ముక్క అయితే బాగా 5 నిమిషాలు బాగా నానిందనమాట. మసాలా అయితే బాగా ముక్క పట్టుకునింది. ఇప్పుడైతే దాంట్లో వేసుకుందాం ఫ్రెండ్స్. ఒక్కొక్క ముక్క అయితే వేసుకుందాం అనమాట. చూడండి, వేసుకుందాము. చాలా చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఫ్రై అయితే మొత్తం అయితే దీంట్లో కలిపేసామన్నమాట. ఇంకా నూనెలో వేసి ఇంకా ఉడికించడమే ఒక పని. ఫ్రెండ్స్, లివర్ ఫ్రై తింటే ఇలాగే తినాలి ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉంటుందో టేస్ట్ కూడా మాకే చెప్తారనమాట. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ లివర్ ఫ్రై అయితే. ఇలా చేస్తే మాత్రం ముందుగానే ఒక 5 నిమిషాల తర్వాత బాగా మొత్తం అయితే మసాలా అంతా పట్టుకొని దానికి కలిపి పెట్టుకోవాలన్నమాట. అలా కలిపి పెట్టుకుంటే లివర్కి అయితే బాగా పట్టుకుంటుందన్నమాట మసాలా ఐటమ్ అంతా. అందుకే ముందుగానే పెట్టుకున్నాం కదా. చూడండి, ఇప్పుడైతే ఇంకా ఉడికిస్తాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఆదివారం కదా ఫ్రెండ్స్, అందుకే ఇంకా పనికి పోయి తెచ్చామన్నమాట. లివర్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది తిందామని. నేనైతే ఈ వారం అయితే 7 రోజులు పనిచేశాను ఫ్రెండ్స్. ఒక్కరోజు కూడా ఇంట్లో లేదనమాట. అందుకే 1 కేజీ చికెన్, 1/2 కేజీ లివర్ అయితే తెచ్చానమాట బాగా తిందామని. ఎందుకంటే మేము ఎంత కష్టపడినా కడుపు కోసం కదా ఫ్రెండ్స్. ఫస్ట్ కడుపు బాగుంటే అంతా బాగుంటుంది అనమాట. అందుకే ఇంకా చూడండి, ఉడికైతే ఉడికిందనమాట. లివర్ అయితే కొంచెం చికెన్ మసాలా అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. చాలా టేస్టీగా వస్తుందన్నమాట. ఎందుకంటే చికెన్ మసాలా లేకపోతే బాగుంటుంది ఫ్రెండ్స్. చికెన్ మసాలా ఉండాలి దానికి. చూడండి ఎలా ఉందో, వాసన అయితే గుమ్మగా అయితే వస్తుంది ఫ్రెండ్స్.
అదే చెప్పాను కదా ఫ్రెండ్స్, వారం అంతా పనిచేస్తాను, అందుకే 7 రోజులు పనిచేస్తాను కాబట్టి ఫస్ట్ కడుపు బాగుండాలా, కడుపు ఆకలి ఉండకూడదు అనమాట. ఆకలి ఉంటే పని చేసేకి రాదు, ఏం చేసేకి రాదనమాట. అందుకే నేనైతే బాగా గట్టిగా తిందామని ఇంకా తీసుకువచ్చానమాట లివర్ అయితే. చూడండి ఇంకా లివర్ అయితే ఇంకా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చికెన్ లివర్ అయితే రెడీ అయిపోయింది. చూడండి బాగా కొంచెం ఇంకొక 2 నిమిషాలు అయితే బాగా ఉడకాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆయిల్ కొంచెం డ్రై అవ్వాలన్నమాట మొత్తం అయితే. అలా అయితే చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి రెడీ అయితే అయింది. ఇప్పుడైతే ఒక గిన్నెలు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. ఎలా ఉంటుందో చూపిస్తాం అనమాట, కలర్ఫుల్గా ఎలా చూపిస్తా చూడండి ఎలా ఉందో. లివర్ ఫ్రై అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. నాకైతే నోట్లో అయితే నీళ్ళు అయితే కారుతున్నాయి, ఎప్పుడు తిందామని. మావిడైతే ఇంకేమో డిజైన్ చేస్తుంది, చూడండి ఎలా ఉంటుందని. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. సూపర్ అంటే సూపర్గా అయింది ఫ్రెండ్స్ చికెన్ లివర్ అయితే. ఇప్పుడైతే ఇంక ఫస్ట్ వేసి తిందాం ఫ్రెండ్స్. ఇంకా నాకైతే ఇంకా ఆకలి వస్తుంది, తిందాం అనమాట. చూడండి ఎలా ఉందో. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చికెన్ లివర్ అయితే రెడీ అయింది. ఒక్కసారి మా ఆవిడ కూడా చూపిస్తుంది చూడండి. మొత్తం అయితే పాపం కష్టపడి చేసింది కదా, చూపించలేకపోతే ఎట్లా, అందుకే ఇంకా చూపించమని చెప్తున్నాను. చూడండి మావిడైతే బాగా కష్టపడి చేసింది, అందుకే ఎలా ఉందో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి, మన ఆవిడ సంతోషపడుతుంది. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇంకా టేస్ట్ అయితే చూస్తున్నాను అనమాట, తింటున్నాను. చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి మీ ఇంట్లో కూడా, చాలా సూపర్గా ఉంటుంది. చూడండి ఎలా ఉందో. అందరికైతే రెండు ముక్కలు 4 ముక్కలు అయితే ముగ్గురికి అయితే వేసాను అనమాట. మొత్తం మేమైతే 4 ఉన్నాం ఫ్రెండ్స్, అందరికైతే వేసాను. ఇంకా మిక్కింది అయితే నేను తింటున్నాను అనమాట. చూడండి టేస్ట్ అయితే ఎలా ఉందో. ½ కేజీ కూడా లేదు ఫ్రెండ్స్, ఇది తక్కువ ఉందనమాట. అందుకే అందరికీ ఒక 4 ముక్కలు అయితే వేసుకున్నాము, 4 తిన్నాం కదా. చూడండి ఎలా ఉందో. లివర్ అయితే బాగా ఉడికింది ఫ్రెండ్స్, టేస్ట్ అయితే అదిరిపోయింది. చూడండి మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఇంట్లో అయితే ఫ్యామిలీతో తింటే మజానే వేరు కదా. చూడండి ఫ్యామిలీతో సహా ఎలా ఎంజాయ్ చేస్తున్నామో. చాలా అంటే చాలా సూపర్గా ఉందన్నమాట ఫ్రై అయితే. ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తుంటాము ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం లైక్ ఖచ్చితంగా కొట్టాలి ఫ్రెండ్స్. మీరు లైక్ కొడితే మాకు కూడా కొంచెం ఎనర్జీ వస్తుంది అనమాట, మంచి వీడియోస్ తీసేకి బాగుంటుంది ఫ్రెండ్స్. అట్లా ఉంటే కామెంట్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాం మరి.